దాటినప్పుడు పాలకుల దురాగతము పరిధి దాటినప్పుడు ప్రజలు బ్రతుకు మీద దాడి చేసి పొంగినప్పుడు పాలకుల దురాగతము పరిధి దాటినప్పుడు ప్రజలు బ్రతుకు మీద దాడి చేసి పొంగినప్పుడు పుడతాడొక నాయకుడు పుడమి తల్లి వడిలోన పుడతాడొక నాయకుడు పుడమి తల్లి వడిలోన పిడికిలి బిగిస్తాడు ప్రాణాలర్పించైనా అతడే విప్లవమూర్తి అతడే ఒక దివ్య జ్యోతి అతనదే త్యాగనిరితి అతనికి తల వంచితి పాలకుల దురాగతము పరిధి దాటినప్పుడు ప్రజలు బ్రతుకు మీద దాడి చేసి పొంగినప్పుడు ఆంగ్లేయుల అరాచకము తరిమి కొట్టదలచి భరతమాత భవితినంత బాగు చేయదలిచి నిలిచాడొక నాయకుడు నిండు మనస వీరుడై నిర్భయముకు స్నేహితుడు చంద్రబోసు సింహమై అతడే విప్లవమూర్తి అతడే ఒక దివ్య జ్యోతి అతనదే త్యాగనిరితి అతనికి తల వంచితి పాలకుల దురాగతము పరిధి దాటినప్పుడు ప్రజలు బ్రతుకు మీద దాడి చేసి పొంగినప్పుడు ఆదివాసి విముక్తికై అహర్నిశలు నడిచి ఆదివాసి విముక్తికై అహర్నిశలు నడిచి అడవి తల్లి పుత్రులకై పోరాటము జరిపి నడిచాడొక నాయకుడు నైజాముకు శత్రువై నడిచాడొక నాయకుడు నైజాముకు శత్రువై నిలిచి తనువు విడిచాడు ఓ కొమరము భీముడై అతడే విప్లవమూర్తి అతడే ఒక దివ్య జ్యోతి అతనదే త్యాగనిరతి అతనికి తల వంచితి పాలకుల దురాగతము పరిధి దాటినప్పుడు ప్రజలు బ్రతుకు మీద దాడి చేసి పొంగినప్పుడు శంఖమును పూరించి పెను సవాలు ఇసిరి గుండి చూపి వైరులకు ఘన నినాదముంచి శంఖమును పూరించి పెను సవాలు విసిరి గుండి చూపి వైరులకు ఘన నినాదముంచి ఉరిమాడొక నాయకుడు ఉప్పెనలా వీరుడై ఉరిమాడొక నాయకుడు ఉప్పెనలా వీరుడై ఉరికంభము ఎక్కాడు భగత్ సింగు ధీరుడై అతడే ఒక విప్లవమూర్తి అతడే ఒక దివ్య జ్యోతి అతనదే త్యాగనిరతి అతనికి తల వంచితి పాలకుల దురాగతము పరిధి దాటినప్పుడు ప్రజలు బ్రతుకు మీద దాడి చేసి పొంగినప్పుడు స్వాతంత్రపు ఉద్యమాన సాయుధి సంగ్రామి అయి స్వాతంత్రపు ఉద్యమాన సాయుధు సంగ్రామి అయి సమరభేరి మ్రోగించగా సాహస సందీప్తమై చిందాడొక నాయకుడు రుధిరమ్మున ధీరుడై చిందాడొక నాయకుడు రుధిరమ్మున ధీరుడై అసూలు బాసిను నాడే అల్లూరి ఉగ్రుడై అతడే విప్లవమూర్తి అతడే ఒక దివ్య జ్యోతి అతనదే త్యాగనిరతి అతనికి తల వంచితి పాలకుల దురాగతము పరిధి దాటినప్పుడు ప్రజలు బ్రతుకు మీద దాడి చేసి పొంగినప్పుడు పుడతాడొక నాయకుడు పొడమి తల్లి వడిలోన పిడికిలి బిగిస్తాడు ప్రాణాలర్పించైనా అతడే విప్లవమూర్తి అతడే ఒక దివ్య జ్యోతి అతనదే త్యాగనిరతి అతనికి తల వంచితి. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్. ఈ కవిత వింటే నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది, పవిత్రానాయ సాధన. నోరు తప్పులు నిండిపోతే ఏమవుతుందో మనకు తెలుస్తుంది. దుష్టుల దురాగతాలు మిన్నమింటినప్పుడు వాటిని ప్రతిఘటించడానికి ఎవరో నాయకులు పుడతారు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల్ని మనకి స్మరించేలా స్ఫురణకు తెస్తూ అల్లూరి సీతారామరాజు గారి గురించి వారి కోసం వారి ముందర మనం తల వంచుతాం, వాళ్ళకి వందనాలు చెప్తాం, జోహార్లు చెప్తాం అన్నటువంటి విషయాన్ని మనకి యొక్క రాగయుక్తంగా వినిపించారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ కరతాళం చూద్దాం.